ఆమేన్. అందరం కూర్చుందాం ప్రియులారా. దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మనందరం దేవుని సన్నిధానములో చేరి ఆయన విలువైన మాటలు వినటానికి మరొక అవకాశాన్ని దేవుడు మనకు కలిగించినందుకు మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యములో నుండి మనం గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథం ధ్యానాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులను వాక్యములో నుండి మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మేము నీ సన్నిధానములో చేరి నీ వాక్యాన్ని ధ్యానించుటకు, నీ వాక్యములో ఉన్న సంగతులను తెలుసుకొనుటకు మీరు మరొక అవకాశాన్ని మాకు కల్పించారు తండ్రి. మీ మాటల ద్వారా మమ్మలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్య క్రమములో మేము బ్రతుకున్నట్లు, నీ సన్నిధిలో మేము జీవించున్నట్లుగా మాతో మాట్లాడండి. మీ వాక్య క్రమములో ప్రభువా, మేము ఏ మాటలైతే వింటున్నామో ఆ మాటలు నీవని మేము గుర్తించి ఆ మాటల విధానములో మేము బ్రతకటానికి తగిన సహాయము చేయండి. నీ వాక్య క్రమములో మేము బ్రతుకున్నట్లు, సత్యాన్ని గుర్తించినట్లు, నిత్య జీవం పొందినట్లుగా తగిన కృప అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి కొంచెం వాల్యూమ్ పెట్టండి. దైవ గ్రంథములో నుండి మనం సామెతల గ్రంథాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడినటువంటి విషయాలు వాక్యములో మనకు కనబడుతున్నాయి. ఈ సామెతల గ్రంథం రాసినటువంటి వ్యక్తి జ్ఞాని, ఒక రాజు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వ్రాసినటువంటి విషయాలు ఇవి. ఏదో ఊహించి రాసిన విషయాలు కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకొని ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది ఉన్నతమో అన్నీ గ్రహించి వ్రాసినటువంటి మాటలు మనం చదువుకుంటున్నాం. ఈ మాటలలో మనం దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా ఆలోచిస్తే, పరిశీలన చేస్తే జ్ఞానులకు, ఈ లోకములో ఉన్నటువంటి చిన్నవారికి, పెద్దవారికి, చదువుకున్న వారికి, చదువు లేని వారికి, బాలురకు, యవనులకు, పెద్దలకు అందరికీ అవసరమైనటువంటి మాటలు మరి తన గ్రంథంలో ఈ సొలొమోను అనేటువంటి వ్యక్తి పొందుపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, తల్లిదండ్రుల యొక్క మాటలను మనము ఎలా వినాలో, దేవుని సంగతులను మనము ఎలా తెలుసుకోవాలో చాలా స్పష్టంగా వ్రాయించినట్లుగా ఈ సామెతల గ్రంథంలో మనము చూస్తున్నాం. ఈ సామెతల గ్రంథంలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును మరువకుము, ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దు అని మాట్లాడుతూ వారు ఏం చెబుతున్నారంటే, ఒకసారి మనం సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని వాక్యములో నుండి చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని వాక్యములో నుండి చదువుకుందాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము,
మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందము. చాలండి. దేవుని వాక్యంలో మనము చూస్తే ఇక్కడ తల్లి తండ్రి చెప్పుచున్న బోధన గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని అంటున్నాడు. చూడండి, ఎవరు ప్రేరేపిస్తే? పాపులు ప్రేరేపిస్తే. పాపుల ప్రేరేపణ నష్టాన్ని కలిగిస్తుందా, లాభాన్ని కలిగిస్తుందా? పాపి ఎప్పుడు పాపపు యోచనలే ఆలోచిస్తాడు. పాపి పాపపు తలంపులే ఆలోచిస్తాడు. పాపి పాపపు క్రియలను గురించి ఆలోచిస్తాడు తప్ప పాపి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గురించి ఆలోచించడు. అందుకని తన కుమారునికి ఏం చెబుతున్నారు వీళ్ళు అంటే, పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, ఒప్పుకోవద్దు నాయన. అది మనకు ప్రమాదం, అది మనకు నష్టాన్ని కలిగిస్తుంది. దాని వలన మన జీవితాలు నాశనమైపోతాయే తప్ప మన జీవితాలు బాగుపడవు అని వారు తెలియచేస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఈ రాత్రి నేను 3 ప్రేరేపణలను గురించి మీతో చెబుతాను. ఒకటి మనుషుల ప్రేరేపణ, రెండవది సాతాను ప్రేరేపణ, మూడవది దేవుని ప్రేరేపణ. ప్రియులారా, అంటే ఇవి ఎలా ఉంటాయి? ప్రేరేపణ అనేటువంటిది చాలా బలమైనది ప్రియులారా. ఒక వ్యక్తిని ప్రేరేపించబడుతున్నప్పుడు అది చాలా బలమైనదిగా ఉంటుంది. అది మంచే కానివ్వండి, అది చెడే కానివ్వండి, అది ఎలా అనిపిస్తుందంటే ఆ ప్రేరేపణ మనకు బాగున్నట్లుగా, ఆ ప్రేరేపణ మనం ప్రియులారా ఆ ప్రేరేపణలో దిగిపోవాలన్నంతగా ఆ ప్రేరేపణలు ఉంటాయి. దేవుని వాక్య భాగములో మనము చూస్తే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రియులారా ప్రేమించి వారిని ఏర్పాటు చేసుకొని వారితో కొన్ని మాటలు చెప్పాడు. ఇశ్రాయేలీలారా, మీ యొద్దకు నేను ప్రవక్తలను పంపిస్తున్నాను. ఆ ప్రవక్తలలో కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉంటారు, కొంతమంది నిజమైన ప్రవక్తలు కూడా ఉంటారు. అబద్ధమైన ప్రవక్తలు చాలా మిమ్ములను ప్రేరేపిస్తారు. దాని విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఇంకొక విషయం ఏంటంటే, అబద్ధ ప్రవక్తలు మీకు చెప్పేటువంటి మాటలు కానివ్వండి, లేక అద్భుతాలు కానివ్వండి, ఆశ్చర్య కార్యాలు కానీ వాళ్ళు కూడా చేస్తారు. ఒకవేళ జరిగినప్పటికీ కూడా వారి మాట మీరు వినొద్దు. ఎందుకంటే వాళ్ళ ప్రేరేపణ మిమ్మలను మంచిలోనికి నడిపించదు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. చూడండి ఒక్కసారి దేవుని వాక్యములు, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము. దేవుని వాక్యములో గనుక మనము చూడగలిగితే 5వ వచనాన్ని మనము చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము వాక్యములో నుండి 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు నడువవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి దాస్య గృహములో నుండి మిమ్ములను విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ఏం చేశారు? ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి, ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును ఏం చేయాలంటున్నాడు? పరిహరించవలెను అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ప్రవక్తయే గాని, కలలు కనేవాడే గాని మీ మధ్య వచ్చి ఎన్నో కార్యాలు చెయ్యొచ్చు, ఎన్నో అద్భుతాలు చెయ్యొచ్చు. అంత మాత్రాన వాళ్ళు ప్రవక్తలుగా నిర్ధారణ చెయ్యకండి. వారి కలలు నిజమని భావించకండి. ఒకవేళ అవి జరిగితే జరగొచ్చేమో, కానీ మీరు మాత్రం ఒకటి తెలుసుకోండి, వాళ్ళు ఎందుకు ఈ విషయాలు జరిగిస్తారు మీ మధ్య కంటే,
మిమ్ములను ఐగుప్తు దేశములో నుండి నడిపించినటువంటి దేవుని మార్గములో నుండి మిమ్మల్ని ఏం చేయటానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు? తొలగించటానికి అని అన్నాడు. ఒకసారి మొదటి వచనం చదవండి. మొదటి వచనం, ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని మీ మధ్య లేచి మీ ఎదుట సూచక క్రియను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించిన, అతడు చెప్పిన మాట ఒకవేళ వాస్తవమైన చెప్పిన ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు చెప్పినవి కూడా ప్రియులారా జరుగుతాయా? అబద్ధ ప్రవక్తలు చెప్పేవి కూడా జరుగుతాయా? జరుగుతాయని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ. అబద్ధ ప్రవక్తల కలలు కూడా నెరవేరుతాయా? నెరవేరుతాయని చెబుతున్నాడు ఇక్కడ. అబద్ధ ప్రవక్తలు మీ మధ్య లేచి కలలు గంటారు, రకరకాలైన మాటలు చెబుతారు. ఇదిగో రండి అన్య దేవతలను పూజింతుము అని అన్య దేవతల వైపుకు త్రిప్పటానికి వారు మహత్కార్యాలు కూడా చేస్తారట, సంభవిస్తాయట. వారు చెప్పిన మాటలు కూడా సంభవిస్తాయట. అయితే అతడు చేసిన అద్భుతం కానీ అతడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి కానీ మీరు మోసపోకండి. కారణం ఏంటంటే అతడు యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై మిమ్మల్ని ప్రేరేపించాడే తప్ప అది దేవుడు పలికిన మాట కాదు. అది దేవుడు చెప్పినటువంటి విధానం కాదు అని దేవుడు ఇశ్రాయేలీయులకు ముందుగానే చెప్పాడా? అబద్ధ ప్రవక్తలు వస్తారు, మిమ్మల్ని ప్రేరేపిస్తారు, మీ మధ్యలో ఎన్నో అద్భుతాలు చేస్తారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తారు అని చెప్పాడా? ఏవండి, ఇశ్రాయేలీయులకే కాదు, లోకములో ఉన్న క్రైస్తవ జనానికి కూడా చెప్పాడు యేసు ప్రభు వచ్చిన తర్వాత. చూడండి, యేసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత వాక్య భాగములో మనము చూడగలిగితే మత్తయి సువార్త, యేసు క్రీస్తు వారు కూడా చెప్పాడండి దేవుని వాక్య భాగములో. మత్తయి సువార్త 24వ అధ్యాయము దేవుని వాక్య భాగములో మనము చూస్తే 24వ వచనాన్ని చదువుకుందాం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరుచెదరు అని అన్నాడు. చూడండి, అంటే ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు కూడా ఏం చేస్తారట? వాక్యంలో చూస్తున్నాం, వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారు అంటే రక్షించబడిన వారిని కూడా, మారు మనసు పొందిన వారిని కూడా ఏం చేయటానికి? మోసపరుచుటకై ఏం చేస్తారట? గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను మీకు కనపరుస్తారు అని అన్నాడు. అంటే ఇప్పుడు మీరు గమనించండి ప్రియులారా, మోసము చేస్తూ కూడా కార్యాలను చేస్తున్నారు. చూడండి, ఎందుకు వీళ్ళు చేసే పని అంటే అందరినీ దేవుని నుండి తప్పించటానికి, ప్రభువు నుండి తొలగించటానికి వీళ్ళు అద్భుతాలు చేస్తున్నారట. మనకేంటి, ఒక అద్భుతం చేసేవాడు కనబడగానే, ఒక ఆశ్చర్యకార్యం చేసేవాడు కనబడగానే ఇక వీడికంటే గొప్ప ప్రవక్త ఎవరు లేరు అని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? అవి నమ్మకండి. వాళ్ళు గొప్ప కార్యాలు చెయ్యొచ్చు, సూచక క్రియలు చెయ్యొచ్చు, కానీ మీరు ఆ అబద్ధపు మాటలను నమ్మితే నష్టపోతారు అని దేవుని వాక్యములో మనము ప్రియులారా చూస్తున్నాం. ఇవి రాకడ దినాలలో ఇలాగే ఉంటాయి. ఇటువంటి పరిస్థితులకు మీరు లోబడకండి. వాక్యము మీదే మీ మనసు పెట్టి బ్రతకండి. వాక్యమే మీకు ఆధారము, వాక్యమే మీ జీవితానికి ఆయుధమై ఉండాలి తప్ప వాక్యము తప్ప మరొకటి మీకు ఆధారమై ఉండకూడదు అని దేవుడు వాక్య పద్ధతిలో జరగాలి. ఏదైనా ఒక అద్భుతం జరిగినా, ఒక ఆశ్చర్యకార్యము జరిగినా, ఒక స్వస్థత జరిగినా ఎలా జరగాలంటే వాక్యానుసారముగా జరగాలి తప్ప మోసపూరితంగా జరగకూడదు. ఇది అబద్ధ ప్రవక్తలు చెప్పేది. ఏమండి, ఇటువంటి వాటిని గూర్చి ప్రేరేపిస్తారు అని బైబిల్లో ముందే వ్రాయబడింది కదా. ప్రేరేపణ, మనుషుల ప్రేరేపణ, ప్రవక్తల ప్రేరేపణ మీరు గమనించండి. ఇటువంటి వ్యక్తే ఇర్మియా కాలములో వచ్చి ఒక ఆయన హనన్యా అనే ప్రవక్త ప్రవచించాడండి. ఒక్కసారి చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం
ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము. దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు మనము చూద్దాం. 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. 15వ వచనం. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపచేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ఏం చేశావు? ప్రేరేపించావు. చూడండి, ఒక దేవునికి ఇష్టము లేనటువంటి వాడు, దేవుడు పంపని వాడు, దేవుడు ప్రియులరు చెప్పమన్న మాట చెప్పని అబద్ధ ప్రవక్త వచ్చేసాడు. ఎవరి మధ్యలోనికి? ఇశ్రాయేలీల మధ్యలోనికి వచ్చాడు. అప్పటికీ అక్కడ ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాడు. ఎవరాయన? ఇర్మియా. ఇర్మియా అండి, తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏర్పాటు చేయబడి ఆ ఇర్మియా ప్రియులారా దేవుడు చెప్పమన్న మాటలే చెప్పటానికి తన్ను తాను దేవునికి అప్పగించుకొని బ్రతుకుతున్నాడు. దెబ్బలు తింటున్నాడు, అవమానాలు ప్రియులార పడుతున్నాడు, ఎన్నో విధాలుగా గుంటలో పడద్రోయబడ్డాడు, అతన్ని కొట్టారు, హింసించారు, బాధించారు. అయినప్పటికీ అన్ని బాధలు పొందుతూ కూడా అతడు దేవుడు చెప్పమన్న మాటే చెబుతున్నాడండి. ఆ సమయంలో దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తుంటే, దేవుడు చెప్పమన్న మాట చెబుతూ ఉంటే ఇర్మియా, ఇప్పుడు హనన్యా అనేటువంటి అబద్ధ ప్రవక్త వచ్చేసి ఇర్మియాకు వ్యతిరేకంగా చెబుతున్నాడు. అక్కడ జనులను ప్రేరేపిస్తున్నాడు. మీకు నష్టం కలగబోతుంది, మీరు బబులోను రాజ్యానికి చెరగా వెళ్ళబోతున్నారు అని చెబుతుంటే ఇతడు అంటున్నాడు, ఏం పర్వాలేదు, మీకే నష్టం జరగదు, అన్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి అని రకరకాలుగా బోధిస్తున్నాడు. ప్రియులారా, బోధించి ప్రజలను ప్రేరేపించి దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా చేస్తున్నాడు. అప్పుడు వెంటనే ఇర్మియాతో దేవుడు చెప్పాడు, ఇర్మియా, ఈ సంవత్సరంలో హనన్యాను చంపేస్తానని చెప్పి అన్నాడు. ఈ సంవత్సరములు హనన్యా దగ్గరికి వెళ్ళి చెప్పు, అబద్ధాన్ని బోధిస్తున్నావు, ప్రజలను ప్రేరేపిస్తున్నావు, దేహం మీద తిరుగుబాటు చేసేట్లు చేస్తున్నావు, కాబట్టి ఈ సంవత్సరంలో మణమైపోతావని చెప్పు అని చెప్పగానే ఇర్మియా వచ్చి హనన్యాతో చెబుతాడు, హనన్యా, నీవు జనులను ఎందుకయ్యా తప్పు మార్గంలోకి తీసుకెళ్తున్నావు? ఎందుకయ్యా నీవు దేవుని మార్గము నుండి తప్పిస్తున్నావు? ఈ సంవత్సరములో నువ్వు మరణిస్తావు అని దేవుడు ప్రియులారా ఇర్మియా ద్వారా ప్రకటించగానే హనన్యా ఆ సంవత్సరంలో చచ్చిపోతాడు. చూడండి, దేవుని వాక్యములు, యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పాను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి నొందెను. గమనిస్తున్నారా ప్రియులారా? ప్రేరేపణ అనేది ఎంత బలమైందో చూడండి. ఒక ప్రేరేపణ చాలా ప్రమాదకరమైంది. అందుకే ఈ తల్లిదండ్రులు తన కుమారునికి ఏం చెబుతున్నారంటే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏం చెయ్యొద్దు, ఒప్పుకోవద్దయ్యా, అది ప్రమాదకరమైంది అని చెబుతున్నట్లుగా లేఖనాలలో ప్రియులారా మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, అంటే ప్రేరేపణ అనేటువంటిది అది మంచిది కావచ్చు, అది ఒకవేళ చెడ్డది కావచ్చు. ప్రియులారా, అది ఎంత ప్రభావం చూపిస్తుంది మనిషి మీద అంటే, నిజంగా నాశనానికి తీసుకొని వెళ్ళేంత వరకు ఒక చెడు ప్రేరేపణ మనిషిని నాశనానికి తీసుకెళ్తుంది. ఆలోచించండి. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, దేవుని వాక్యములో మనం వాక్యాన్ని గనుక మనం చూడగలిగితే మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో ఒక ప్రేరేపణ ఇక్కడ మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడి పడినదై బాప్తిస్మిచ్చు యోహాను తలను ఆ పళ్ళెములో పెట్టి నాకిప్పించుమని అడిగాను. చాలండి. ఇక్కడ హేరోదు జన్మదినం జరుగుతుంది, హేరోదు పుట్టినరోజు జరుగుతుంది. అప్పటికే హేరోదు ఒక తప్పులో ఉన్నాడు,
ఒక పొరపాట్లో ఉన్నాడు. ఏంటి అని అంటే, తన సహోదరుని భార్యను తెచ్చుకొని తన భార్యగా పెట్టేసుకున్నాడు. తన సహోదరుని భార్యను తన భార్యగా తెచ్చుకున్నాడు. అప్పటికే ఆమెకు ప్రియులారా ఒక కుమార్తె ఉన్నట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. ఒక కుమార్తె ఉందండి అప్పటికి. ప్రియులారా, కుమార్తె ఉన్నటువంటి తన యొక్క సహోదరుని భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకొని తన భార్యగా కులుకుతున్నాడు. ఎవరు? హేరోదు ఆనందపడిపోతున్నాడు. నేను అధికారము కలిగిన వాడను కదా, ఎవడు నన్నేం చేస్తాడు, ఎవడు నన్నేం చేయలేడు అనేటువంటి పాపములో బ్రతుకుతూ కూడా ధైర్యంగా జీవిస్తున్నాడు. ఏవండి, పాపములో బ్రతుకుతూ కూడా ధైర్యంగా బ్రతుకుతున్నాడు. పాపానికి భయపడకుండా బ్రతుకుతున్నాడు. అదే సమయంలో బాప్తిస్మిచ్చేటువంటి యోహాను వెళ్ళి గద్దించాడు. నీవు నీ సహోదరుని భార్యను తెచ్చుకొని నీ ప్రక్కన కూర్చోపెట్టుకొని అతనికి ఒక కుమార్తె ఉండగా ఆ కుమార్తెను కూడా తండ్రికి వేరు చేశావు, భార్యను వేరు చేశావు, నీ దగ్గరకు తెచ్చుకొని పాపము జరిగిస్తూ ఆనందపడిపోతున్నావు కదా నువ్వు. హేరోదు, నీవు రాజువయ్యుండే దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ నీ బ్రతుకును నాశనం చేసుకుంటూ పాపములో బ్రతుకుతున్న నీవు ప్రజలను ఏం మంచిగా వెళ్తావయ్యా? నువ్వు అధికారి అయ్యుండి ప్రజలను ఏం వెళతావు అని గద్దించాడు. నువ్వు చేసింది తప్పు అని గద్దించినందుకు సరిచేసుకోవలసిన హేరోదు అధికారం ఉంది కదా అని తీసుకెళ్లి బాప్తిసమిచ్చేటువంటి యోహాను ప్రవక్తను తీసుకెళ్లి ఏం చేశాడు? చెరసాలలో వేశాడా? వేయలేదు. వింటున్నారా? చెరసాలలో వేయించాడు కదండి. యోహాను గారు చెరసాలలో ఉన్నాడు. ఒకరోజు ఆయన పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజున అందరిని పిలిచాడు. ఆనందపడిపోతూ సంతోషంగా ప్రియులారా ఆ యొక్క జన్మదినోత్సవాన్ని అద్భుతంగా జరుపుకుంటూ ఉండగా ఆ యొక్క జన్మదినంలో తన కుమార్తెను, అంటే తన అన్నకు సహోదరుని కుమార్తె కదా, ఆ కుమార్తె వచ్చి వాళ్ళందరి మధ్యలో ప్రియులారా ఆమె నాట్యం చేసింది. గ్రహించండి, తండ్రి జన్మదినోత్సవం రోజున కూతురు తన తండ్రి ముందు నాట్యం చేయటం అనేది ఎంత ఘోరమైనటువంటి విషయం. ఒక డ్యాన్స్ చేయటం అనేది ఎంత ఘోరమైనటువంటి విషయం అండి. ఎందుకు తండ్రిని ఏం చేయాలని ఇటువంటి పరిస్థితులు నేటి కాలంలో కూడా జరుగుతున్నాయి. ఈ మీడియా వచ్చిన తర్వాత తండ్రితో డ్యాన్స్ చేసేటువంటి పిల్లలు కనబడుతున్నారు. తండ్రితో ప్రియులారా రకరకాలైన నాట్యం చేసేటువంటి, తండ్రితో కలిసి ప్రియులారా తల్లితో కూడా కలిసి రకరకాలుగా సినిమా పాటలకు ఏవో ప్రియులారా ఈ యొక్క యూట్యూబుల్లో డబ్బు సంపాదించుకోవాలి, ఎలాగైనా వ్యూవర్స్ని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో తల్లి అని లేకుండా, కూతురని లేకుండా ప్రియుల రికార్డ్ డ్యాన్సులు వేస్తూ ఉన్నారండి. అది చూసి లోకము ఆనందపడుతుందండి. ఒక తల్లి ఎదుట కుమారుడు తల్లితో కలిసి డ్యాన్స్ వేయటం ఏంటండి? ఒక తండ్రితో ఒక కుమార్తె డ్యాన్స్ వేయటం ఏంటండి? ఇవన్నీ భయంకరమైనటువంటి పాపపు క్రియలు కాదంటారా? ఆలోచించండి. నేటి సమాజం ఎందుకు పాడైపోతుంది? నేటి సమాజం ఎందుకు నాశనం అయిపోతుంది? ఇటువంటి వాటిని చూసే కదా అండి. ఆలోచించండి. ఇదిగో తన తండ్రి బర్త్డే అయితే తన తండ్రికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వు, లేకపోతే సంతోషంగా తండ్రితో కూర్చొని ఆనందపడు. అంతేగాని తండ్రి ముందు తండ్రితో కూర్చున్నటువంటి సేవకులు, సైనికులు వీళ్ళందరూ ఉండగా వారందరి ముందు తండ్రిని మెప్పించటానికి తండ్రి ముందు రికార్డింగ్ డ్యాన్స్ చేస్తుందండి ఈమె, నాట్యం చేస్తుందండి ఈమె. ప్రియులారా, నాట్యం చేస్తుంది. నాట్యానికి ముగ్ధుడైపోయాడు మనోడు తండ్రి. కుమార్తె నాట్యం చేస్తుంటే ముగ్ధుడైపోయాడు, ఆనందపడిపోతున్నాడు, సంతోషపడిపోయి అతని నోట నుండి ఒక మాట వచ్చింది. అమ్మా, నీకేం కావాలో కోరుకో, ఇచ్చేస్తాను, రాజ్యములో సగమైనా నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు హేరోదు. ఇచ్చేస్తాను అని అన్నప్పుడు ఈమె తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను తండ్రి ముందు బాగా నాట్యమాడాను, తండ్రి నన్ను ఎంతో మెచ్చుకున్నాడు, తండ్రి ముగ్ధుడైపోయాడు నా నాట్యానికి, రాజ్యంలో సగ భాగమైన ఇచ్చేస్తానంటున్నాడు, ఏది కావాలో కోరుకోమంటున్నాడు, చెప్పమ్మా నేను కోరుకుంటానని తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లికి అప్పటికే యోహాను గారి మీద చాలా కోపం ఉంది. ఎందుకని? వారి తప్పునేం చేశాడు? ఖండించాడు గనుక ప్రియుల కోపం ఉంది.
కోపముతో ఏం చేసిందంటే ఆమె ఆ బిడ్డను ప్రేరేపిస్తుందట. యోహాను తల కోరుకో, యోహాను తల కోరుకో, ప్రేరేపించిందట అండి, ప్రేరేపించిందట. అంటే ఎంతగా ప్రేరేపించిందో ఒకసారి చూడండి. ఆ ప్రేరేపణకు ఆ పాప బలైపోయింది, అంతే, బలైపోయింది. యోహాను తల మనకెందుకు? రాజ్యంలో ఏదైనా అయితే వస్తే అది మనకు ఉపయోగం ఉంటుంది, కానీ యోహాను తల వస్తే మనకేంటి ఉపయోగం? ఈమెకున్నటువంటి పగ, ఈమె తప్పును ఖండించినందుకు ఈమె పెట్టుకున్నటువంటి ద్వేషం, ప్రియులారా. ఆ ప్రేరేపణకు లోనైపోయిన ఆ అమ్మాయి వెళ్ళిపోయి తన యొక్క ప్రియులారా తండ్రితో చెప్పింది, యోహాను తల కావాలి, ఆ తల కూడా నరికి పళ్ళెంలో పెట్టుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వమంటుంది. ఏంటండి, చిన్న వయసులో నరహత్యకు ప్రేరేపించిందండి ఎవరు? ఒక తల్లి. ఆ నరహత్య కూడా ఎవరిది? ఒక ప్రవక్తది. అంటే ప్రవక్త అంటే భయం ఉందా? దేవుని సేవకుడు అంటే భయం ఉందా? ఏమండి, దేవుని మాటలు బోధించేవాడంటే భయం ఉందా? తప్పు దిద్దేవాడు, తప్పును సరిచేసేవాడు, మనుషులను మంచి మార్గములో నడిపించే ప్రవక్తకు భయపడిందా? అధికారి అని అనుకుంది. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? ఏంటి, ఆ చిన్న వయసులో ఆ పిల్లను దేనికి ప్రేరేపించిందంటే యోహాను తల కావాలని ప్రేరేపించిందంటే ఎంత దుర్మార్గురాలైన తల్లి అండి ఆ తల్లి. ఏ రీతిగా పెంచుతుందండి ఆ బిడ్డను? సరైన విధానంలో పెంచుతుందా? ఆ తల తీసుకొచ్చారు, నరికి తీసుకొచ్చారు. ఏం ఉపయోగపడింది వాళ్ళకి? ఏం చేసుకున్నారు ఆ తలని? అందుకే నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని మాట్లాడుతున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ దినాన్న ప్రియులారా, పాపుల ప్రేరేపణ చాలా భయంకరంగా ఉంటుంది, చాలా ప్రమాదకరముగా ఉంటుంది, చాలా నష్టపరుస్తుంది. ప్రియులారా, భయం ఉండదు పాపుల ప్రేరేపణలో. పాపుల ప్రేరేపణ మానవ జీవితాన్ని నాశనమే చేస్తుంది తప్ప, మనిషిని పాడు చేస్తుందే తప్ప, మనిషిని మంచిలోనికి నడిపించదు. ప్రియులారా, చాలామంది ప్రియులారా భూమి మీద ఇటువంటి వారు ఉన్నారండి. స్నేహితుడు ఒకడు చెడిపోతుంటే ఇంకా చెడులోనికి వాళ్ళని ప్రేరేపిస్తారే తప్ప అది చెడు మార్గం రా, అది మంచిది కాదురా, అది మనకు నష్టాన్ని కలిగిస్తుందిరా, ఎప్పటికైనా మన జీవితానికి ఇదిగో అది ప్రమాదం అని చెప్పి బయటకు తీసుకురారు. ఇంకా చెడులోనికి వెళ్ళిన వాడిని ఇంకా చెడుగులోనికి ఏం చేస్తారు? నెట్టటానికి ప్రేరేపిస్తారు. ప్రేరేపించేవాళ్ళు మహాప్రియుల జాతకులండి. వీళ్ళు భయంకరమైనటువంటి వ్యక్తులండి. పాపులుగా ఉండి ప్రేరేపణ ఎంత నష్టాన్ని కలిగిస్తుందో నేను మీకు మరొక విషయాన్ని మీకు చెబుతాను. చూడండి ప్రియులారా, దేవుని వాక్యములో రాజులు మొదటి గ్రంథం, మనం ప్రియులారు చెప్పుకున్నాం ఈ విషయాలు, ఒకసారి చదివిస్తాను నేను. 21వ అధ్యాయము 25వ వచనం. రాజులు మొదటి గ్రంథం దేవుని వాక్యములో నుండి 21వ అధ్యాయము 21వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథం 25వ వచనాన్ని చదువుకుందాం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడెవడును లేడు. ఏమండి, ఆహాబు యెజెబెలు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆహాబు రాజు గురించి, ఇశ్రాయేలు రాజు ఈయన గురించి మనం బాగా మాట్లాడుకున్నాం. ఆహాబు వాస్తవానికండి కొంత మంచివాడేనండి, కొంత మంచివాడిగానే మనకు కనబడుతున్నాడు. కానీ ఆహాబు భార్య ప్రేరేపణ చేత ఏమైపోయాడు? భార్యకి అమ్ముడు పోయాడు. భార్యకు అమ్ముడు పోవటం ఏంటండి? భర్త. ఏమండి, మళ్ళీ చదవండి ఆ వచనాన్ని. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడెవడును లేడు. ఎవరి దృష్టికి కీడు చేయటానికి ప్రేరేపిస్తుంది? యెహోవా దృష్టికి కీడు చెయ్యటానికి. దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుణ్ణి ప్రియులారా ప్రక్కన పెట్టేసి దేవుడికి మించి కార్యాలు చేయాలనుకుంటుంది ఈమె. దీనికి ప్రేరేపణ కలిగిస్తుంది, భర్తను ఎప్పటికప్పుడు ప్రేరేపణ కలిగిస్తుంది. నువ్వేదో మంచి పనులు చేయాలనుకుంటున్నావేమో,
ఏదో ప్రజలను పరిపాలించి వారిని గొప్పవారిగా చేయాలనుకుంటున్నామో. కాదు కాదు, నేను చెప్పినట్టు విను. నీవు యెహోవా దృష్టికి చెడే జరిగించాలి, యెహోవా దృష్టికి కీడే జరిగించాలి. యెహోవా దృష్టికి నీవు ఏదైనా సరే, నీవు ఏదైనా కీడు మాత్రమే ఆయన కనపడాలి నీలో నుండి అని భర్తను ఏం చేసిందండి? ప్రేరేపించింది. అన్య దేవతలను తీసుకొచ్చింది. అన్ని దేశములో నుండి, ఆమె దేశములో నుండి వచ్చేటప్పుడు ప్రవక్తలను తీసుకొచ్చింది, బయలు ప్రవక్తలను తీసుకొచ్చింది, అషేరా ప్రవక్తలను తీసుకొచ్చింది. చక్కగా ఆమె దగ్గర పెట్టుకుని పోషిస్తూ యెహోవా ప్రవక్తలనేమో చంపుతుంది. ప్రియులారా, ఇది చూసినటువంటి దేవుని ప్రియులారా, దేవుని యొక్క ప్రజలకు రాజుగా ఉన్న ఆహాబు ఖండించాల్సింది పోయి, అదేంటమ్మా, నా దేవుడు యెహోవా, నేను దేవుని యొక్క రాజ్యానికి అర్హుడు, నేను రాజునయ్యాను, దేవుని ప్రజలను పరిపాలిస్తున్నాను, ఇటువంటి పరిపాలనలో నువ్వేంటి వచ్చి వేరే వాటిని తీసుకొచ్చి వాటిని బ్రొక్కమంటున్నావు అని ప్రియులారా అనవలసి ఉండగా, అసలు అతనికి అవకాశమే ఇవ్వకుండా అతడు లొంగిపోయేటట్టుగా, అతడు తనకు అమ్ముడు పోయేటట్లుగా అతన్ని ఏం చేసింది చెప్పండి? ప్రేరేపించింది. ప్రేరేపణ ఎంత బలమైందో చెబుతున్నాను. అంటే భార్య మాటలకి అమ్ముడుపోయాడు. ఒక రాజు, ఒక అధికారము కలిగిన వాడు భార్య మాటలకు అమ్ముడుపోయి ఎంత బలహీనుడైపోయాడంటే భార్య చేతిలో కీలుబొమ్మ అయిపోయాడండి. భార్య చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. ఇటు ఆడమంటే ఇటు, అటు ఆడమంటే అటు, తన ఇష్టానుసారంగా ఆడిచ్చేసింది ఒక యెజెబెలు. ప్రియులారా, ఒక పాపి ప్రేరేపణ ఎంత భయంకరముగా ఉంటుందో ఆలోచించండి. అందుకే ప్రియులారా, ఇక్కడ సొలొమోను వ్రాస్తూ చాలా చక్కని విషయాలు చెబుతున్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లలతో చెబుతున్నారు ఏమనంటే, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏం చేయొద్దు, ఒప్పకుము అని మాట్లాడుతున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. ప్రియులారా, మరొక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం చదవండి. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకు, యేసును సంహరించుటకును జన సమూహములను ఏం చేశారు? ప్రేరేపిస్తున్నారట. అంటే ఒక ప్రేరేపణ ఒక మనిషిని ఎంత ప్రభావితం చేస్తుందో మీరు ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా పిలాతు ముందు నిలబడ్డాడు. పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు తీర్పు తీరుస్తున్నాడు. యేసు ప్రభువారికి తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు తీరుస్తూ అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ, మరి పండుగ దినాలలో మనం ఎవరినైనా ఒక వ్యక్తిని విడిపించటం అనేది మన ఆచార ప్రకారం, మన పద్ధతి ప్రకారం ఇది న్యాయం కదా? చెప్పండి, క్రీస్తుని విడిపించమంటారా, లేదు బరబ్బాని విడిపించమంటారా అని అడుగుతున్నాడు. ఎందుకంటే అసలు నిజంగా అండి, బరబ్బా ఒక ప్రధాన ఖైదీ అండి, ప్రధాన ఖైదీ. వాక్య భాగములో మీరు పై వచనాల్లో మనం చూస్తే అక్కడ వ్రాయబడి ఉంది చూడండి ప్రియులారా, 16వ వచనం. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. చూసారా, ఎవరు ఈ ఖైదీ? ఏవండి, ప్రసిద్ధుడు. దేంట్లో ప్రసిద్ధుడు? దేనిలో ప్రసిద్ధుడు? చెడు చేయటంలో ప్రసిద్ధుడు, తప్పు చేయటంలో ప్రసిద్ధుడు, పేరు మోసినటువంటి ప్రియులారా ఇదిగో నరహంతకుడైన ప్రసిద్ధుడు ఈ బరబ్బా చేసిన నేరాన్ని బట్టి, అతడు ప్రసిద్ధుడైన పరిస్థితిని బట్టి, అన్నిటిలో తప్పు చేయటంలో ప్రసిద్ధుడైపోయిన ఈ బరబ్బాను తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. అదే టైంలో యేసు ప్రభువును ప్రియులారా తీర్పు తీర్చడానికి పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు.
తప్పు చేసినటువంటి వాడు, నేరం చేసినటువంటి వాడు, హత్య చేసినటువంటి వాడు, నరహంతకుడైనటువంటి వాడు చెరసాలలో ఉంటే, ఏ పాపము లేనివాడు, ఏ నేరము చేయని వాడు, మనుషులను బాగు చేసిన వాడు, మనుషులను ప్రియులార స్వస్థపరిచిన వాడు, మనుషులకు రక్షణ భాగ్యము కలిగించిన వాడు, పరలోకపు సంగతులు చెప్పి మనుషులందరినీ పాపము నుండి విడిపించటానికి వచ్చిన వాడైన క్రీస్తు పిలాతు ముందు నిలబడ్డాడు. ఈలోపు తన భార్య వచ్చింది, జాగ్రత్త, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, రాత్రి వేళ కలలో నేను ఆ విషయాన్ని చూసి భయపడ్డాను అని చెప్పింది పిలాతుకు. పిలాతు ప్రియులను వాళ్ళని అడుగుతున్నాడు, చెప్పండి, ఎవరిని విడిపించమంటారు? యేసుని విడిపించమంటారా, లేకపోతే బరబ్బాను విడిపించమంటారా అంటుంటే, ప్రియులారా, ముందుగానే వీళ్ళు జనులను ప్రేరేపించేశారు. అక్కడున్న ప్రధాన యాజకులు, పెద్దలు, ప్రియులార, బరబ్బా ఒకవేళ అడిగితే, పిలాతు అడిగితే, మీరు ఏం చేయాలి? బరబ్బానే విడిపించండి అని వీళ్ళకేమి ఇచ్చేశారు? క్లూ ఇచ్చేసేసారు. వీళ్ళ బాగా ప్రియులార ప్రేరేపించారు. ఆ ప్రేరేపణను బట్టి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తును సిలువ వేయండి, మాకు ఎవరిని విడిపించమంటున్నారు? బరబ్బాను విడిపించమంటున్నారండి ఈ జనులు. ఏమండి, ఈ జనుల మధ్యలోనే కదండి యేసు ప్రభు తిరిగింది, ఈ జనుల మధ్యలోనే కదండి అద్భుతాలు చేసింది, ఈ జనుల మధ్యలోనే కదండి సువార్త ప్రకటించింది ఆయన, ఈ జనుల మధ్యలోనే కదండి ఆయన దేవుని సంగతులను చెప్పింది. ఏమండి, ఎంతవరకు దేవుని సంగతులు విన్నవారు, అద్భుతాలు చూసిన వారు, ఎంతో గొప్ప కార్యాలు చెయ్యగా చూచిన వారు, సమాజ మందిరములో దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే ప్రియులారా విన్నటువంటి వీళ్ళంతా ఇప్పుడు ఏ ప్రేరేపణకు గురైపోయారు? ప్రధాన యాజకులు, పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వారందరి ప్రేరేపణకు వీళ్ళు గురైపోయి, మాకు యేసు వద్దు, మాకు దొంగే కావాలి, మాకు నక్సలైటే కావాలి, హత్య చేసిన వాడే కావాలి, కాబట్టి బరబ్బాని విడిపించండి, యేసుని ఏం చేయమంటున్నారు? సిలువ వేయండి అని అంటున్నారు. అంటే ఒక ప్రేరేపణ ఎంత భయంకరమైనదో మీరు ఆలోచించండి ప్రియులారా. అందుకే సామెతల గ్రంథంలో మాట్లాడుతూ ఏమన్నాడు? మళ్ళీ చదవండి ఆ వచనాన్ని. సామెతల గ్రంథము 1వ అధ్యాయం చదవండి. వాక్య భాగములో మనము చూస్తే 10వ వచనం, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందుము. ఏమంటారట వీళ్ళు పాపులు? మాతో కూడా రావయ్యా, మనం ఏం చెయ్యాలి? ఏం చేయటానికి పొంచి ఉండాలట? ప్రాణము తీయుటకై పొంచియుందుము అని అంటున్నారట. ఏమండి, ఒక మంచివాడిని చెడగొట్టడానికి ఇది కదా మార్గం. ఏమండి, మనుషులకు కూడా అండి మంచి ఎక్కదండి, మనసులోనికి మంచి ఎక్కదు. మంచి మాటలు ఎక్కువ, దేవుని మాటలు ఎక్కువ, బాగు చేసే మాటలు ఎక్కువండి, చెడగొట్టే మాటలు ఎక్కుతాయండి తొందరగా. అది చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చూడండి ఏమంటున్నారు? మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. ఎవరి ప్రాణం తీస్తారట ప్రియులారు? అక్కడ కింద ఉంది, ఎవరి ప్రాణం? నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందుము. నిర్దోషుల ప్రాణాలు తీయటం ఏంటండి? నిర్దోషుల ప్రాణాలు తీయటం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళ ప్రేరేపణ ఎంత బలంగా ఉంటుందో మనం ఆలోచించాలి. ప్రాణం తీయటం ఈ రోజున చాలా ప్రియులారా తేలికైపోయింది కదండి ప్రాణాలు తీయటం. మనుషులు మరొక మనిషి మీద ఒక మనిషి ప్రాణం తీయటానికి పెద్ద ప్రియులారా ఈ రోజున పెద్ద కార్యమేం జరిగించట్లేదు, అంత అలవాటైపోయింది మనిషి జీవితంలో. ఇది ఎలాగంటే ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం లేచి చూస్తే ప్రియులారా ప్రాణాలు తీసేవాళ్లే ఎక్కువగా కనబడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళకంటే పోగొట్టుకున్న ప్రాణాలన్నీ తీసేవాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. ఎంత తేలిగ్గా తీసేస్తున్నారండి ప్రాణాలు, కోడిళ్ళు కోసినట్టు కోసేస్తున్నారండి మనుషుల్ని. ప్రియులారా ఎంత ఘోరమైనటువంటి పనులు జరుగుతున్నాయి. పాపులు ప్రేరేపిస్తున్నారు ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఏమని? ఇదిగో వాళ్ళు వస్తారు నాయన, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ప్రాణము తీయటానికై పొంచియుందుము, ప్రాణం తీయటానికై పొంచియుందుము రా. ఏవండి, వాక్యములో మనము చూస్తే కయీను తన తమ్ముడైనటువంటి హేబేలు ప్రాణము తీయటానికై ఎంత ప్లాన్ వేసుకున్నాడండి. ఎవరు? అతడేమైనా తన అన్నను తిట్టాడా, కొట్టాడా?
అవమానపరిచాడండి హేబేలు కయ్యూనుని. హేబేలుని కయ్యూను ఏమన్నా కయ్యూన్ని హేబేలు ఏమన్నా అవమానపరిచాడా? లేదే ప్రియులారా. కానీ మాట్లాడటానికి పొలములోనికి వెళ్ళి మాట్లాడుతూ ఒక్కసారి అతని మీద పడి అతన్ని చంపేశాడు ప్రియులారా. నీతిమంతుడు కదండి, విశ్వాస వీరుల లిస్టులో చేరిన మొదటి వాడండి హేబేలు. దేవుని క్రియలలో మొదటిగా దేవునికి సంతోషాన్ని కలిగించిన వాడండి హేబేలు. ఇంత ఆనందాన్ని, ఇంత సంతోషాన్ని కలిగించిన హేబేలును ప్రాణం తీయటానికి చేతులు ఎట్లా వచ్చినాయండి? ఒక్క తమ్ముడు తన కళ్ళ ముందు తిరిగితే ఆనందపడవలసినటువంటి కయ్యూను. ప్రేరేపణ. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. నిర్దోషిని చంపటానికై ప్రేరేపించబడిన వాడిగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్న దేవుని మాటలు వింటున్న ప్రియులారా, మనము ప్రాణము తీటకై పొంచియుందము రమ్ము. ఒక నిర్దోషిని ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? పట్టుకొనుటకు దాగియుందము అని అంటున్నారు. 12వ వచనం చదవండి. పాతాళము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. ఏంటంటే వీళ్ళకు వచ్చినటువంటి ప్రియులార నష్టం? వాక్యములో మనం చూస్తే పాతాళము మనుషులను మృంగివేయునట్లు అంటే పాతాళము మనుషులను మృంగివేస్తుందన్న సంగతి తెలుసా వీళ్ళకి? పాతాళం ఒకటి ఉంది. ఆ పాతాళము మనుషులను ఏం చేస్తుంది? మృంగేస్తుంది. ఇదిగో అట్లాగే మనం కూడా ఏం చేసేద్దాం? వీళ్ళని మృంగేసేద్దాం. ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి ప్రేరేపణలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత ఘోరమైనటువంటి ప్రేరేపణలు జరుగుతున్నాయి ఒక పాపుల ఎదుట. అందుకే నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏం చేయొద్దంటున్నారు తల్లిదండ్రులు? ఒప్పకుము అని అంటున్నారు. తర్వాత చదివితే మనం, సమాధిలోనికి దిగువారు మృంగుబడునట్లు వారు పూర్ణ ఫలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు. సమాధి ఏం చేస్తుంది? మనుషుల్ని మృంగేస్తుంది కదండి. అలా మృంగబడిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి సమాధి ఎలా మృంగేస్తుందో, బలంతో ఉండగాని, ఆరోగ్యంతో ఉండగాని, శక్తితో ఉండగాని రవిడీజం చేద్దామని అంటున్నారు. రండి అని అంటున్నారు వీళ్ళు. మంచివారి మీద రవిడీజం చేస్తారట వీళ్ళు. ఏవండి, రవిడీజం చేసి వాళ్ళని సమాధిలోనికి పంపేద్దాం రండి అని చెప్పుకుంటారు. ఏవండి, ఇప్పుడు చూడండి, ఈ పాపుల ప్రేరేపణలో ఎక్కడైనా ఒక్కటైనా మంచి ఆలోచన ఉందా? ఒక్కటైనా మంచి ఆలోచన ఉందా? ఎదుటివాడిని నాశనం చెయ్యాలి, ఎదుటివాడు బ్రతకకూడదు, ఎదుటివాడిని ఇదిగో ఏ విధము చేతనైనా ఉంచకూడదు, ఇదే మనసుతో బ్రతుకుతున్నాడు. పాపుల యొక్క ప్రేరేపణ అది. పాపుల యొక్క ప్రేరేపణ ఎంత భయంకరమైందో మీరొక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని వాక్యములో మనము చూస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 13వ వచనంలో, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. ఏంటండి ఈ పాపుల ప్రేరేపణ? ఏంటండి ఇంత భయంకరంగా ఉంది? దోపుడు సొమ్మ, దోచుకుందాం అనుకుంటున్నారు. దోచుకునేవాడెవడు? దొంగ. అంటే వీళ్ళు హత్య చేయటానికి ఇష్టపడుతున్నారు ప్రియులారా. ప్రాణాలు తీసి మనుషులను నాశనము చేయటానికి ప్రేరేపించబడుతున్నారు. మనుషులను నాశనములోనికి నడిపించటానికి మనుషులను ప్రేరేపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ సొత్తులను పోగు చేసుకొని ఇంటిలో పెట్టుకొని దోపుడు సొమ్ముతో ఇళ్ళ నింపుకుందాం అనుకుంటున్నారు. ఏవండి, దోపుడు సొమ్ముతో ఇండ్లను నింపుకుంటే జీవితంలో నువ్వేమన్నా లాభం పొందుతావని అనుకుంటున్నావా? ఏవండి, నీ కష్టార్జితమే నువ్వు అనుభవిస్తావు తప్ప ఏది కూడా నీది కాదు ప్రియులారా. వ్యర్థముగా వచ్చింది ఏదైనా, దొంగగా సంపాదించింది, మోసంతో సంపాదించింది, లేకపోతే ప్రియులారా అన్యాయంగా సంపాదించింది, ఏది కూడా నీది కాదు. ఒకవేళ అలా జరిగితే మాత్రం అది నువ్వు అనుభవించలేవండి. దేవుని వాక్యము మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. మనుషుల యొక్క జీవితాలలో అన్యాయము చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకుంటున్నారా మీరు? అయితే అన్యాయముగా
ఆస్తిని సంపాదించుకొనువాడు, ధనమును సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌసు పెట్టవలే ఉన్నాడు. వాడు కొంతకాలానికి దాన్ని విడిచిపెట్టవలసి వచ్చునని ఇర్మియా గ్రంథంలో వ్రాయబడిన మాటలు కదండి అవి. అన్యాయముగా ధనము సంపాదించాలి అని అనుకుంటే ఆ ధనము నిలవదండి, ఆ ధనము నిలవదు. ఏదో ఒక రోజున దాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది అని అన్నాడు. దోపుడు సొమ్ము దోచుకొని ఇళ్లను నింపుకుందాము రండి అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకేమని మాట్లాడుకుంటున్నారు చూడండి. నీవు మాతో పాలివాడై ఉండుము, మనకందరికి సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెబుతారు. మనందరికి సంచి ఒక్కటే, మనందరం పార్ట్నర్స్ ఎందులో హత్య చేయటంలో, దొంగతనం చేయటంలో, దోచుకోవటంలో, డబ్బు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవటంలో సంచి ఒకటే మనందరం పార్ట్నర్స్ అంతే. ఇందులో తక్కువ ఎక్కువ అనేదేమీ లేదు. నీవు ఎక్కువ చేసినా నేను ఎక్కువ చేసినా అందరం ఒక సంచిలో పెట్టుకుని సమానంగా పంచుకుందాం, అందరికి ఒకటే. చూసారండి ఎంత ప్రేరేపణ అండి. పాపులు ఏ విధముగా ప్రేరేపిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఒక పాపి ప్రేరేపణ వెనుక అపవాది ప్రేరేపణ ఉంటుంది. ఆలోచించండి. అపవాది ప్రేరేపణలు ఉంటాయి ప్రియులారా. పాపుల యొక్క ఆలోచన అంతా కూడా ఎవరి ఆలోచనలు అవి? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు వాడి యొక్క దురాశలను నెరవేర్చగోరుచున్నారు. వాడు తన స్వభావమును అనుసరించి నడుచుకొనును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ప్రియులారా, వీడి ప్రేరేపణ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? మనుషులను ప్రేరేపించే విధానం. పాపుల వెనుక ప్రేరేపణ ఎవరిది చెప్పండి? అపవాదిది. కయీను వెనుక ప్రేరేపణ ఎవరిది? అపవాదిదే ప్రియులారా. నరహంతకుని చేసేసాడు, మొట్టమొదటి నరహంతకుని చేశాడు భూమి మీద. ఆ తర్వాత ఏ విధంగా ప్రోత్సహించాడో, ఏ విధంగా ప్రేరేపించాడో ఆలోచించండి. ఇక తర్వాత సాతానుడు డైరెక్ట్గా ప్రియులారా వాడు చేసే ప్రేరేపణ, మనుషులను వాడు ప్రేరేపించేటువంటి విధానము ఒకటైతే ప్రియులారా వాడే డైరెక్ట్గా ప్రేమించే కొన్ని సంఘటనలు కూడా బైబిల్లో మనకు కనబడతాయండి. వాడే ఎంత చక్కగా ప్రేరేపిస్తాడంటే మనం గమనించాలి. పాపులనే ప్రేరేపిస్తాడు సాతానుడు అని అనుకుంటే తప్పండి. పాపులనే ప్రేరేపిస్తాడు అనుకుంటే తప్పు. దేవుని పిల్లలను కూడా ప్రేరేపిస్తాడు వాడు. దేవుని పిల్లలను కూడా ప్రేరేపిస్తాడు. అందుకే కదా ప్రేరేపణ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ముందే చెప్పాను నేను. అది ఎక్కడ నుండి వచ్చింది ఆ ప్రేరేపణ? అది దేవునిదా? అది సాతానుదా? ఎక్కడ నుండి వచ్చింది? దేవుని బిడ్డల విచక్షణ. పాపులకేమో డైరెక్ట్గా వాడి ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుని బిడ్డల విషయంలో మాత్రం మనం తెలుసుకోవాలి. ఇది ఎవరి ఆలోచన, ఇది ఎవరి తలంపు, ఇది ఎవరి ప్రేరేపణ అనేది మనం తెలుసుకోవాలి ప్రియుల. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యములో నుండి 5వ అధ్యాయం ప్రియులారా 3వ వచనం చదవండి. 3వ వచనం. దాచుకొని సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ఏమండి, ఇప్పుడు వాడి ప్రేరేపణ పాపుల దగ్గరే ఉందనుకుంటున్నారా? సాతానుడు. ఇప్పుడు సాతానుడు ఎవరిని ప్రేరేపించాడు? అననీయ సప్పీరాలను ప్రేరేపించాడు. అననీయ సప్పీరాలు ఆనాటి దినాలలో ప్రియులారా దేవుని యొక్క సువార్త విరివిగా వినిపించబడటానికి అక్కడ ప్రియులారా దేవుని పిల్లలైనటువంటి వారి చరాస్తులను స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టయ్యా దేవుని సువార్త విరివిగా చేయండి, ఆత్మల రక్షణ విషయంలో పాటుపడండి అని వారి పాదాల దగ్గర పెడుతున్నారు. అదే సమయంలో అననీయ సప్పీరాలు కూడా సంఘస్థులే. అందరూ ఇస్తున్నారు, మనం ఇవ్వకపోతే బాగుండదు, మనం కూడా ఏదో ఒక రకంగా ఇవ్వాలి అనుకున్నారు. అందరు అమ్మేస్తున్నారు కదా అని వీళ్ళు కూడా పొలం అమ్మేశారు. అమ్మేసి ఏం చేశారు? కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి పేతురు గారి పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు పేతురు గారు అడిగాడు, ఏమని? అననీయ, ఇంతకే మీరు ఈ యొక్క మీ పొలాన్ని అమ్మారంటే అవును అని చెప్పినట్లుగా అక్కడ వాక్య భాగములో చూస్తున్నాం. అప్పుడు పేతురు గారు అంటున్నాడు, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఏం చేశారు?
ఆ, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది అంటే, నువ్వు సాతానికి ఏమిచ్చావు? అవకాశం ఇచ్చావు. నీవు సాతానుకు అవకాశం ఇచ్చావు. అవకాశం ఇచ్చావు కాబట్టి ఏం చేశాడు? ప్రేరేపించాడు. అందుకేనండి ఎప్పుడు కూడా ప్రేరేపణ చాలా బలమైనది. కనుక మనం ప్రేరేపణ ఎక్కడి నుండి వస్తుంది, ఎవరి నుండి వస్తుంది, దేని వలన కలుగుతుంది, ఈ ప్రేరేపణ నా మంచికా లేదు నా చెడుకా అని ఆలోచించాలి తప్ప ప్రేరేపణకు తొందరగా మనం ఏం కాకూడదు చెప్పండి ప్రియులారా, లోను కాకూడదు. తర్వాత సప్పీరమ్మ గారు కూడా వచ్చింది, అననీయ భార్య. ఇంతకే అమ్మారంటే ఇంతకే అమ్మేమంది. వాళ్ళిద్దరూ ప్రభువును ప్రియులారా ఏం చేశారు? వాళ్ళు మోసం చేశారు. ఎవరి ప్రేరేపణతో? సాతాను ప్రేరేపణతో మోసం చేశారు. చివరికి వారికి వచ్చిన ప్రతిఫలం ఏంటి? మరణం. వారికి వచ్చిన ప్రతిఫలం మరణం. ప్రియులారా ఆలోచించండి, సాతానుడు ప్రేరేపణ చాలా బలంగా ఉంటుంది. వాడు కేవలం పాపులను మాత్రమే కాదు, దేవుని పిల్లలను కూడా మోసం చేయటానికి వాడెంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియులారా దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు, అతన్ని ప్రేరేపించింది సాతానుడు. ఒకసారి చూద్దాం రండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయం దేవుని వాక్యములో మొదటి వచనము నుండి చదవండి. దేవుని వాక్యములో, తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదుని ఏం చేసింది? ఎవరు? సాతాను దావీదును ప్రేరేపించిందా? విచిత్రంగా లేదు ఇది? దావీదు ఎంత ప్రార్థనాపరుడు, ఎంత భక్తిపరుడు, దేవునికి ఎంతగా ప్రియులారా తన జీవితాన్ని అప్పగించిన వాడు. ఇప్పుడు సాతానుడు దావీదును ప్రేరేపించింది, ఇశ్రాయేలును లెక్కించు. ఏవండి, యుద్ధము లేని సమయములో, యుద్ధము కాని సమయములో ప్రియులారా ఇశ్రాయేలును లెక్కించమని దావీదును ప్రేరేపిస్తుంది అపవాది. ప్రియులారా ఆ ప్రేరేపణకు లోనైపోయినటువంటి దావీదు దగ్గరకు వచ్చి యోవాబు చెబుతాడు తన సైన్యాధిపతి, అయ్యా ఈ సమయంలో ఇశ్రాయేలు లెక్కించాల్సిన అవసరం ఏముంది, ఇది మంచిది కాదు అని చెప్పినా కూడా వినలేదు. నేను చెప్పినట్టు చెయ్యి అని అన్నాడంతే. సాతాను ప్రేరేపణకు బలంగా ఏమైపోయాడు? లోనైపోయాడు. దాని వలన 3 నష్టాలు పొందవలసి వచ్చింది. 3 నష్టాలు దేవుడు తన ముందు ఆప్షన్స్గా పెట్టాడు. ఇందులో ఏది కావాలో కోరుకు అన్నాడు. చూడండి ఒకసారి దైవ గ్రంథములో 11వ వచనం. కావున ప్రవక్త అయినటువంటి గాదు దావీదు దగ్గరకు వచ్చి ఇట్లా, నేను 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా నీ వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఆ ఇశ్రాయేలీల దేశమంతటా నాశనము కలుగు చేయుట అను వీటిలో ఒక దాన్ని నువ్వు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇయ్యవలనో దాన్ని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కించాడా? ఇరుకులో పెట్టించాడా సాతానుడు? ఎవరిని? దావీదుని ఇరుకులో పెట్టించాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు లాంటి మహాభక్తుడినే ఇరుకులో పెట్టించి దావీదుకే ప్రేరేపణ పుట్టించినటువంటి వాడు, దావీదు కంటే చాలా బలహీనులమైనటువంటి మనల్ని సాతానుడు ప్రేరేపించడా? ప్రతి క్షణము వాడు ప్రేరేపిస్తూనే ఉంటాడు. వాడి ప్రేరేపణకు ఇప్పటికీ ఎంతోమంది లోనైపోయారు, చిక్కుల్లో పడిపోతున్నారు, బాధల్లో పడిపోతున్నారండి. ప్రియులారా ఆ తర్వాత ఆ పట్టణం మీదకు దేవుని ఉగ్రత రావటం, ప్రజలను మోసం చేస్తూ ఉండగా ఒక్కసారి ఏడ్చేస్తాడండి దావీదు. అయ్యా నేను చేసింది పాపము నేను కదా, ఎందుకయ్యా ఈ విధంగా నువ్వు చేస్తున్నావు? ఒక్కసారి చూడండి 17వ వచనం. దావీదు, జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడు నేనే కదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి, నా దేవుడవైన యెహోవా బాధ పెట్టునట్లు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా
నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో ప్రజలు నాశనం అయిపోతున్నారు. ఏ నేరము చేయని ప్రజలు ప్రియులారా నాశనం అయిపోతూ ఉండగా దావీదు అంటున్నాడు, అయ్యా నేరం చేసిన వాడు నేను, పాపం చేసిన వాడు నేను కదా ప్రజలు లెక్కించమంది. నువ్వేదైనా చేస్తే నా ఇంటి వారిని చెయ్యయ్యా, ఈ ప్రజల మీద నుండి ఈ తెగులును ఆపేయని ఏడ్చాడండి. తర్వాత తప్పు చేసింది నేనని, నేనే సాతాను ప్రేరేపణకు లోనైపోయానని దావీదు ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. సాతానుకు ప్రియులారా అవకాశం ఇవ్వకుండా తర్వాత తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అంటే సాతానుడు దేవుని పిల్లలను కూడా ఏం చేస్తాడు చెప్పండి? పాపులంటే వాడి ప్రేరేపణలో ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ పనే చేస్తారు. ఇప్పుడు వాడు దేవుని పిల్లలను కూడా వాడు ప్రేరేపిస్తాడంటే తప్పకుండా. అసలు ఇంకో విషయం చెప్పనా, దేవుడినే ప్రేరేపించాడు వాడు, దేవుడినే ప్రేరేపించాడండి వాడు. ఒకసారి యోబు గ్రంథం రండి, దేవుని వాక్యములో మనము చూద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోబు గ్రంథం దేవుని వాక్యములో నుండి 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను. ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి? దేవుడు మాట్లాడుతున్న మాటలండి ఇవి. ఏమని? నీవు చెడుతనము విడిచిపెట్టిన నా సేవకుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన నా సేవకుడు, అటువంటి సేవకుణ్ణి ఇదిగో భూమి మీద అసలు నువ్వు చూచుండలేవు, అతని వంటి వాడెవడు లేడు. అతన్ని పాడు చేయుటకు నువ్వేం చేశావు? నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించిన అతడు ఇంకను తన యథార్థతను వదలక ఉన్నాడు. నన్ను ప్రేరేపించావు నువ్వు, అయినా కూడా అతడు తన యథార్థతను విడిచిపెట్టలేదు. అంటే సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి కూడా ప్రేరేపించే అంత శక్తి గలదా? అది ఎంత శక్తివంత. చిన్నగా ఆలోచించకండి సాతానుడు అంటే. ఎందుకంటే దేవుడు ఎక్కడుంటాడో దానికి తెలుసు, దేవుడు ఏం చేస్తాడో తెలుసు, దేవుడు ఎవరితో ఉంటాడో తెలుసు, దేవుని యొక్క విధానం ఏంటో దానికి బాగా తెలుసు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఎవరితో సహవాసం చేసింది అది? సాతానుగా మారకముందు దేవునితోనే కదండి ఉంది, దేవునితో ఉంది. మరి అంతకాలము దేవునితో ఉన్నప్పుడు దేవుని కార్యాలు దానికి తెలియవా? దేవుడు ఎక్కడుంటాడో తెలియదా? దేవుడితో మాట్లాడే విషయం దానికి తెలియదు అనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, నిష్కారణముగా నువ్వెందుకు నన్ను ప్రేరేపించి మంచివాడి విషయంలో నువ్వెందుకు ఎలా చేస్తావు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు అసలు మన జీవితాలకు ప్రియులార జవాబే లేదిక. ఇక దేవుణ్ణే ప్రేరేపించింది అని అంటే అది ప్రేరేపించింది ఎవరు చెప్పండి ఇక ప్రియులారా. కాబట్టి పాపులు ప్రేరేపణ దాని వాడి స్వాధీనంలో ఉన్నారు పాపులు. దేవుని పిల్లలు ఎవరి స్వాధీనంలో ఉన్నారు? దేవుని స్వాధీనంలో ఉన్నారు. ఇప్పుడు దేవుని స్వాధీనంలో ఉన్న వారిని కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తుందంటే దాని శక్తి ఏంటి మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అందుకే మనము ప్రియులారా పాపుల ప్రేరేపణకు కానీ ఈ పాపులను ప్రేరేపించే సాతానుడు మన దగ్గరకు వచ్చినప్పుడు వాడి ప్రేరేపణకు కానీ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు ముందుకు వెయ్యాలి తప్ప ప్రతిదీ దేవుని ప్రేరేపణ అండి, దేవుడు కలిగించాడండి ప్రేరేపణ అని అనకూడదు మనం. ఏమండి, దేవుడు ప్రేరేపణ అండి, ఇది దేవుడు ప్రతి విషయంలో కూడా మాట్లాడకూడదు. దేవుడు ఎందుకో ప్రేరేపిస్తున్నాడండి, దేవుడు ఎందుకో. దేవుని ప్రేరేపణ అది సాతాను ప్రేరేపణ ప్రియులారా, అది మనం తెలుసుకొని బ్రతకాలి. లేకపోతే మనల్ని కూడా ముంచేస్తుంది. దావీదును నాశనం చేసి ఇరుకులో పెట్టినటువంటి సాతానుడు అననయ్య సపీరాలు సంఘంలో చక్కగా బ్రతుకుతున్న వారిని మరణానికి తీసుకెళ్ళేంత ప్రేరేపణ కలిగించింది. ప్రియులారా, అది ఎప్పుడైనా ఎక్కడైనా నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పుడు నేను కొన్ని మాటలు చెబుతాను. దేవుని ప్రేరేపణ ఎలా ఉంటుంది? దేవుని ప్రేరేపణ 3 ప్రేరేపణలు చెప్పాను కదా నేను. ఒకటి పాపుల ప్రేరేపణ, రెండవది సాతాను ప్రేరేపణ,
దేవుని ప్రేరేపణ. దేవుని వాక్యములో నుండి చూద్దామండి, కొన్ని మాటలు మనము చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసండి, లేఖనాల్లో నేను చెప్పాను, చెబుతూ ఉన్నాం కూడా ఇంకా వాటి గురించి. ఇశ్రాయేలీలు దేవుని మాట విననందువలన దేవుడు వీరిని ఎవరికి అప్పగించాడు? బబులోను రాజ్యానికి అప్పగించాడు. 70 సంవత్సరాలు అప్పగించిన తర్వాత దేవుడు మళ్ళీ ఇశ్రాయేలీలను యెరూషలేములకు తీసుకురావాలని, మళ్ళీ పడిపోయినటువంటి మందిరాలు కట్టాలని దేవుడు ఆశించి మళ్ళీ వాళ్ళని విడిపించినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. వారిని విడిపించటానికి ఇప్పుడు బానిసలుగా ఉన్నవారు, బానిసలుగా బ్రతుకుతున్నవారు మళ్ళీ యెరూషలేముకు రావాలంటే ఇప్పుడు రాజుకి కనికరం పుట్టాలి కదా. అక్కడ రాజు కనికరం పుడితే కానీ వీళ్ళని ఏం చేయడు, వెళ్ళండి మీ దేశానికి అని చెప్పడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే కోరేషు అనే ఒక వ్యక్తిని లేపుకున్నాడు. ఈ కోరేషు పుట్టక ముందే ప్రభువు ప్రియులారా ముందుగానే చెప్పాడు, ఒక రాజు వస్తాడు, ఆ రాజుని నేను ప్రేరేపిస్తాను. పుట్టక ముందే చెప్పేశాడు, అతడు చేసే పనులన్నీ పుట్టక ముందే చెప్పేశాడు. ఆ తర్వాత రాజు ప్రియులారా బబులోను దేశంలో వీరు బానిసలుగా బ్రతికారు. బబులోను దేశం తర్వాత మాదీయ పారసీకం ప్రియులారా ఈ ప్రపంచాన్ని ఏలింది. ఈ ప్రపంచంలో ఆ పారసీకపు రాజే ప్రియులారా కోరేషు. ఈ కోరేషు కాలానికి వచ్చేసరికి దేవుడు అతన్ని ప్రేరేపించాడు, నా ప్రజలను పంపించేసే. 70 సంవత్సరాలు ముగించబడబోతుంది. ఇప్పటికే 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని పంపించే, దేవుని మందిరం కట్టుకోవాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. చూడండి వాక్య భాగములో మనము చూస్తే ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. త్వరగా నేను 4-3 వచనాలు చెప్పి ముగించేస్తాను, అంటే దేవుని ప్రేరేపణ ఎలా ఉంటుంది అని చెప్పటానికి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. పారసీకపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యముని నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమన్నంతటా చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఒక అన్యరాజు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ అన్యరాజును ప్రేరేపించింది ఎవరండి? దేవుడు. ఎందుకు ప్రేరేపించాడు? నా జనులు వెళ్ళి మళ్ళీ పడిపోయిన మందిరాలను ఏం చేసుకోవాలి, వీళ్ళు కట్టుకోవాలి. ఆయన సకల వాక్యములు, అక్కడ వాక్యం, సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగమా, మీరెవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి, వెళ్ళి మందిరాన్ని కట్టుకోండి అని ఎజ్రా కాలం 2వ గుంపు, మొదటిసారి జెరుబ్బాబెలు గుంపు వెళ్ళింది, తర్వాత 2వసారి పంపిస్తున్నాడు. ప్రియుల రాగిపోయిన మందిరాన్ని కట్టండి. జెరుబ్బాబెలు వెళ్ళారు. జెరుబ్బాబెలుతో వెళ్ళినటువంటి వారంతా పునాది వేశారు, కానీ మందిరం ఆగిపోయింది అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి. మళ్ళీ మీరు వెళ్ళండి అని కోరేషు ప్రియులారా ఎవరిని పంపిస్తున్నాడు? 2వ గుంపుగా ఎజ్రాతో గుంపును పంపిస్తున్నాడండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు చూడండి. ఇప్పుడు మరి అక్కడికి వెళ్ళాలంటే జనులకు ప్రేరేపణ రావాలిగా. ఎందుకంటే ఒక చోటకి వెళ్ళిపోయి 70 సంవత్సరాలు స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత అక్కడే ఇళ్ళు కట్టుకొని, అక్కడే ప్రియులర పొలాలు కొనుక్కొని, అక్కడే ఆస్తులను పెట్టుకొని అక్కడే ఉండిపోతారు కదా. 70 సంవత్సరాలంటే మామూలు విషయమా? అక్కడ స్థిరపడిపోతారు కదా. మరి వీళ్ళంతా మరి అక్కడికి వెళ్ళాలి, యెరూషలేముకి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఏమైనా ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి? యెరూషలేములో లేవు, అంతా పాడైపోయింది కదా. ఎక్కడ ఎవరుండాలో తెలియదు. ఇప్పుడు దేవుని వాక్యములు మనం చూస్తే 5వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనసును దేవుడు
ప్రేరేపించెనో, ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండి యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. ప్రేరేపించబడిన వారందరూ ఎవరి చేత? దేవుని చేత ప్రేరేపించబడిన వారందరూ కూడా మందిరం కట్టడానికి వెళ్ళారా? దేవుని ప్రేరేపణ ఇది. మందిరం కట్టాలి. దేవుని ప్రేరేపణ ఎలా ఉంటుందండి? ఆయన ప్రణాళిక వేరుగా ఉంటుందండి. ఆయన పని కొరకే ఆయన ప్రేరేపిస్తాడు తప్ప లోక సంబంధమైన ఆస్తులను పోగు చేసుకోమను, లేకపోతే దేవుడు నన్ను బంగారం కొనుక్కోమన్నాడు, వెండిని కొనుక్కోమన్నాడు, వీటిని దేవుడు అసలు ప్రేరేపించడు. వాటికి దేవునికి సంబంధమే లేదు. కానీ ఈ రోజున ప్రియులారా, చాలామంది ప్రవక్తలు అని చెప్పుకుంటున్న వారే ప్రవచిస్తున్నారు. వెళ్ళు, దేవుడు నీకు 2 అంతస్తుల బిల్డింగ్ ఇవ్వబోతున్నాడు. వెళ్ళు, నువ్వు కారు కొనుక్కుంటున్నావని దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఇవి కట్టటానిక దేవుని ప్రేరేపణ? వాక్యం వింటున్న ప్రియులారా, నీ అవసరాలు దేవుడు తీరుస్తాడేమో కానీ నీ అవసరాల కొరకు ప్రేరేపణ మాత్రం చెయ్యడు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం గుర్తించాలి. ప్రియులారా, ప్రేరేపణ అనేది చాలా బలమైనది. దేవుని వాక్యములో మరొక ప్రేరేపణ దేవుడు ఎలా ప్రేరేపిస్తాడు మనుషులను? యోబు గ్రంథం వాక్య భాగములో 35వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యములో యోబు గ్రంథం దేవుని వాక్యములో 35వ అధ్యాయము 10వ వచనం చదవండి. అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు. ప్రియులారా, వాక్యములు ఇక్కడ చూస్తున్నాం. అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరునూ లేరు. ఏలీహు మాట్లాడుతున్న మాటలు యోబు గ్రంథంలో. ఎలీహు మాట్లాడుతున్న మాటలండి. ఏం చెబుతున్నాడంటే, రాత్రి యందు నేను కీర్తనలు పాడుకొనుటకు ఏమైంది? ప్రేరేపణ. ఏంటి, కీర్తనలు కూడా ప్రేరేపణతో పాడుకుంటామా? అవునండి. చాలాసార్లు మన జీవితంలో పడుకున్నప్పుడు ప్రియులారా, మనము దేవుని ఆలోచనలతో ఉన్నప్పుడు, దేవుని తలంపులతో ఉన్నప్పుడు మనకు అనుకోకుండానే కొన్ని దేవుని కీర్తనలు మన నోటి వెంట రావా? వస్తాయండి. ఒంటరిగా సందర్భానుసారంగా మనల్ని బలపరచటానికి కీర్తనలు. అందుకే పగటి వేళ నేను పాడుకున్న పాటలు రాత్రి వేళ నేను జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాను అని ఆసాబు అన్నాడు. అలాగే దావీదు కూడా మాట్లాడినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎప్పుడైనా సరే రాత్రి జాముల యందు మనం పండుకున్నప్పుడు యెహోవా ధ్యానంలో ఉండాలి. ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని పాడు చేద్దామా అనే ఆలోచనలు రాకూడదు. ఎందుకంటే లేఖనం చెబుతుంది. ఒకసారి కీర్తనల గ్రంథం మనం పడుకున్నప్పుడు ప్రియులారా ఏం చేయాలో ఒక్కసారి మనము చూస్తే, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసి ఓరకుండండి అని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాటలండి ఇవి. భయము నొంది పాపము చేయకుడి. పడుకున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పాపము చేయటానికి, పాపపు ఆలోచనలు మనలోనికి రావటానికి, పాపపు తలంపులు మనలోనికి రావటానికి అవకాశం ఉందా లేదా? ఏమండి, అవకాశం ఉందా లేదా? మనం రాత్రి వేళ పడుకున్నప్పుడు, ఒంటరిగా పడుకున్నప్పుడు మనము ప్రియులారా దేవునికి అవకాశం ఇవ్వకపోతే మనలోనికి చెడ్డ తలంపులు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి, చెడ్డ క్రియలు చేయటానికి ప్రోత్సాహం వచ్చేస్తుంది. కాబట్టి ప్రియులారా, రాత్రి వేళ మీ పడకల మీద ఉండగా మీ హృదయములలో ఏం చేసుకోమన్నాడు? ధ్యానం ఉండాలి. నిద్రపోయే వరకు ధ్యానం అనేటువంటిది ఉండాలి. దేవుని మాటలను గుర్చినటువంటి విషయాలు ఉండాలి ప్రియులారా. అందుకే రాత్రి జాముల యందు నేను నా పడకల మీద ఉండి ధ్యానించుకొనుచుండగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు నా హృదయము తృప్తి పొందుచున్నది అని అన్నాడు. ధ్యానములో ప్రియులారా మన జీవితాలు బాగుపడతాయి. ఈ ప్రేరేపణ ఎవరిస్తారు చెప్పండి? అరే పిచ్చోడా, రాత్రిపూట ఏంట్రా నువ్వు చూసేటువంటివి? నా ఫోన్ పట్టుకొని ఏం చూస్తున్నావు? చెడ్డవాటిని చూస్తున్నావా? చెడ్డవాటిని చూస్తే నీకు నష్టం కలుగుతుంది. దేవుని సంగతులు చూడు, దేవుని గురించి ధ్యానం చేయి, దేవుని మాటలు విను, అవి నిన్ను బాగు చేస్తాయి. అది దేవుని ప్రేరేపణ. కానీ దేవుని ప్రేరేపణకు మనం లొంగంగా, దేవుని ప్రేరేపణకు మనం ప్రియులారు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వం కదా.
పనికి మాలిన వాటినే ఎక్కువగా మనము ప్రియుల వాటికి అవకాశం ఇస్తాం. అది సాతాను మన జీవితాలను నాశనం చేసేటువంటి కార్యం. వాక్యములో మనము చూస్తున్నాం ప్రియులార్. ఇక దేవుని వాక్యములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక త్వరగా ఈ వచనాలు చూడండి. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువగా పెద్ద పాఠమే, కానీ మీకు ప్రియులారా పరిపూర్ణంగా కొన్ని సంగతులైనా చెప్పాలనేది నా ఉద్దేశం. కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు కానీ చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దేవుని వాక్య భాగములో 9వ అధ్యాయము 2వ వచనం. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేనెరుగుదును, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తి చూచి అనేకులు ఏం చేయబడ్డారు? ప్రేరేపింపబడిరి. ప్రియులారా, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే పౌలు గారు సంఘాలలో దేవుని కొరకు, దేవుని పని కొరకు కొంత అమౌంట్ పోగు చేస్తున్నాడు అనమాట. అమౌంట్ పోగు చేస్తున్నాడు పౌలు గారు. ఆల్రెడీ అక్కడ ఏమన్నాడంటే, నేను ఇందును గూర్చి అక్కడ అంటాడు, అకయ సిద్ధపడి ఉంది, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తి చాలా బాగుంది. మీరు దేవుని కొరకు తీసే కానుకలు కానీ, దేవునికి ఇచ్చేటువంటి కానుకలు ఆసక్తి చాలా బాగుంది. అది నాకు బాగా నచ్చింది. నిజంగా ఈ విషయంలో అనేకులు మీ ఆసక్తిని చూచి ఏం చేయబడ్డారు? ప్రేరేపించబడ్డారు. 5వ వచనం చదవండి, అర్థమవుతుంది. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సవముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుని పని కొరకు ఎవరైతే వారి సొమ్మును ప్రియుల ధారాళముగా ఇవ్వటానికి ఇష్టపడతారో వారు ప్రియులార కొరింథీ సంఘస్థులు వలె, అక్కడ వాక్యంలో చూస్తున్నాం, మిమ్ములు మీ ఆసక్తిని చూచి మీరిచ్చే విధానము చూసి అనేకులు ఏం చేయబడ్డారు? ప్రేరేపించబడ్డా. ఇప్పుడు దేవుడు ప్రేరేపించే ప్రతి దానిలో ఎవరి పని కొరకు ఇవి జరుగుతున్నాయి చెప్పండి? దేవుని పని కొరక, లేకపోతే ప్రియులారా సేవకులు ఆనందపడిపోయి సంతోషపడిపోయి ఘనంగా ప్రియులారా గొప్ప గొప్ప గృహాలు కట్టుకొని ఆనందపడటానిక? ఎందుకు ప్రేరేపణ? ఈ రోజున ప్రియులారా దేవుని పరిచర్య కంటే సొంత ఆనందాల కోసం దేవుని సొమ్మును వాడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దేవుని ఎదుట నిలబడాలి. మనము దేవుని యొక్క సొమ్మును చాలా జాగ్రత్తగా వాడాలి. మన ఆహ్లాదాల కొరకు, మన యొక్క ప్రియుల ఉత్సవాల కొరకు, లేకపోతే మన యొక్క విధానాల కొరకు కాదండి. ఇదిగో నిజంగా ఇచ్చే విషయంలో, దేవుని పరిచర్యకు ఇచ్చే విషయంలో కొరింథు వారిని చూచి, వాళ్ళ ఆసక్తిని చూచి అనేకులు ఏం చేయబడ్డారట? ప్రేరేపించబడినట్లుగా వాక్యములు మనము చూస్తున్నాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. అంటే దేవుని ప్రేరేపణ ఏం కలిగిస్తుంది? వాక్యములు దేవుని యందలి ప్రేమ అన్నాడు చూడండి. దేవుని యందలి ప్రేమ. జాగ్రత్తగా ప్రేమతో బ్రతకండి. ఏ ప్రేమ దేవుడు మన ఎడల చూపించాడు, ఏ ప్రేమ, ఏ దయ మన ఎడల ఆయన చూపించాడు, మనము కూడా ఆ దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు అన్నాడు చూడండి. క్రీస్తు చూపిన ఓర్పు. ఏమండి, దేవుడు ఎంత ప్రేమించాడు, క్రీస్తు ఎంత ఓర్చుకున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని చెబుతాం కదా. ఎంత ప్రేమించాడు? ఎంత అనా? ఏమండి ప్రియులర, తన కుమారుణ్ణి బలి చేసైనా లోకాన్ని నేను కాపాడుకోవాలి. ఎంత ప్రేమ అండి ఇది!
అసలు ఆ ప్రేమ మహాప్రేమ అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. దేవుని యందలి ఆ ప్రేమ మనము కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క ఓర్పు. ఎవరి ఓర్పు? యేసుక్రీస్తు వారు మద్యపాని అని అన్నారు. యేసుక్రీస్తు వారిని వ్యభిచారమందు పుట్టినవాడు అని అన్నారు. అవమానపరిచారు, హింసించారు, బాధించారు, ఎన్నో రీతులుగా మాట్లాడారు, తిండిపోతు అన్నారు, దయ్యం పట్టిన వాడు అన్నారు. ఇవన్నీ ఓర్చుకున్నాడా ఆయన? ఓర్చుకున్నాడా? చివరికి శిలువ మీద ఆయన్ని బలి చేసి భయంకరమైనటువంటి రీతిగా కొడుతున్నప్పటికీ కూడా, ప్రియులారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థించాడంటే ఎంత ఓర్చుకున్నాడు. ఆ ఓర్పును మీకు కలుగునట్లు మీ హృదయములను ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? పేతురు గారు, ప్రియులారా, పౌలు గారు ప్రేరేపించాలి. ఇలా బ్రతకాలి, ఇది దేవుని ప్రేరేపణ అని మాట్లాడుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియులారా, ఈ విధంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి జీవితంలో కూడా మార్పు చెంది ఇలా మారాలని దేవుని ఉద్దేశం అండి. ఆ మాట చదవండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేమే ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నీవు తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఇదిగో దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్నేం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ప్రేరేపించిన హృదయాన్ని కాఠిన్యం చేసుకుంటున్నావా? మారు మనసు పొంది నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో అని దేవుడు చెప్పినా, నిన్ను ప్రేరేపిస్తున్నా, ఇప్పుడే మార్పులే, ఇప్పుడేమి రక్షణలే, ఇప్పుడే మారు మనసులే, అన్ని అనుభవించాలి, అన్ని రీతులుగా బ్రతకాలి, మనం కోరుకున్నదల్లా చెయ్యాలి అనుకుంటూ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావా? ప్రతిఫలం రాబోతుంది. దేవుని ఉగ్రత రాబోతుంది మన మీదకి. వాని వాని క్రియల చొప్పున దేవుడు ఏమిస్తాడట? ప్రతిఫలం ఇస్తాడు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మీరు చెప్పండి, పాపులను ప్రేరేపించిన విధానం ఎలాగుంది? సాతానుడే డైరెక్ట్గా తన బిడ్డలను, దేవుని పిల్లలను ప్రేరేపించినటువంటి విధానం. ప్రియులారా, దేవుని ప్రేరేపణలో మనకు కనబడుతున్న విధానం ఎక్కడ ప్రియులారా మన జీవితంలో మంచిగా మనం బ్రతకగలం? ఏ ప్రేరేపణలో మనం ఆధ్యాత్మికంగా ఎదగలం? ఏ ప్రేరేపణలో మనం ప్రభు కొరకు జీవించగలం? ఏ ప్రేరేపణలో మనం నిత్య జీవం పొందగలం? ఏ ప్రేరేపణలో ప్రియులారా మన బ్రతుకులు పరిశుద్ధంగా ఉంచుకోగలం? చెప్పండి, దేవుని ప్రేరేపణలో. అందుకే వీళ్ళు చెబుతున్నారు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకయ్యా. వాళ్ళ పరిస్థితి బాగుండలేదయ్యా, వాళ్ళ జీవితాలు బాగుండలేదు. ఎంత జ్ఞానాన్ని నేర్పుతున్నారండి, ఎంత జ్ఞానాన్ని నేర్పుతున్నారు. ఈరోజు తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినగలుగుతున్నారా? దేవుడంటే తీసి పారేస్తున్నారు. ప్రాణమిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, భూమి మీద అన్నీ కలిగించిన దేవుణ్ణేమో ప్రక్కన పెడుతున్నారు. ఎందుకు? పనికి రాకుండా మన బ్రతుకులను ఆటాడుకుంటూ నాశనానికి తీసుకుని వెళ్ళే సాతాను ప్రేరేపణకు ప్రజలేమైపోతున్నారు? చెప్పండి, బలైపోతున్నారు. ప్రియులారా, వద్దు. దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ఆలోచించాలి. ప్రియులారా, ప్రేరేపణ చాలా బలమైనది. ప్రేరేపణ మనిషి జీవితాన్ని ఇదిగో ప్రియులారా ఒక ప్రభావవంతం చేయగలిగినటువంటి స్థితికి తీసుకెళ్తుంది. అయితే మనకొచ్చే ప్రేరేపణ ఏ ప్రేరేపణ? ఆలోచించాలి మనం. ఇది దేవుని ప్రేరేపణ, ఇది లేకపోతే సాతానుడే మనల్ని ప్రేరేపిస్తున్నాడా? లేకపోతే మన జీవితాలను నాశనం చేయటానికి పాపులను ప్రేరేపిస్తున్నాడా? ఎవరిని వాడుకుంటున్నాడు? ఇది మనం అర్థం చేసుకోకపోతే నష్టపోతాం. ప్రతిదానికి దేవుని ప్రేరేపణ అని అనకండి ప్రియులారా. దేవుడు నన్ను ప్రేమించి ప్రేరేపిస్తున్నాడండి అనకండి ప్రియులారా. అది అనాలంటే నువ్వు బైబిల్ దగ్గర కూర్చోవాలి. నీకు వచ్చినటువంటి ప్రేరేపణ దేవునికి సంబంధించిందా కాదా? దైవ సంబంధమైనదా కాదా? అది ఎవరికి సంబంధించింది? దేనికి సంబంధించింది? ఎందుకు ప్రేరేపణ కలుగుతుంది? ఏ ప్రేరేపణ కలుగుతుంది? దీని వలన మనకు నష్టమా లాభమా? ఆలోచించకపోతే
మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. మన జీవితాలను పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ ప్రేరేపణ పడితే ఆ ప్రేరేపణ మనం నమ్మకూడదు. అననీయ సప్పీరాలను ప్రేరేపించాడు సాతానుడు. ప్రియులారా, వాళ్ళు ఇది సాతాను ప్రేరేపణ అని గుర్తించలేదు. అవకాశం ఇచ్చారు, దానికి మంచిదే కదా అనుకున్నారు. కానీ చివరికి వారు దాచుకున్నది అనుభవించకుండానే మరణం పాలైపోయారు. కొన్ని ప్రియుల గంటల్లోనే భార్యాభర్తలిద్దరు ఇదిగో దేవుని ప్రేరేపణ అని అది గుర్తించి సరైనటువంటి విధానములో మసులుకుంటే బాగుండేది, కానీ నష్టాన్ని తెచ్చుకున్నారు. దేవుని ప్రేరేపణకు వాళ్ళు గురి కాలేదు. సాతానుడు వారిని ప్రేరేపించినటువంటి దానికి లోనైపోయి నష్టాన్ని తెచ్చుకున్నారు. దావీదు సాతాను చేత ప్రేరేపించబడి ఇది దేవుని ప్రేరేపణేమో అనుకున్నాడేమో, కానీ చివరికి తన ప్రజల మీదకి నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఎన్నో వేల మంది దేవుని తెగులు చేత ఏమైపోయారు? చచ్చిపోయారు. ప్రియులారా, గ్రహించండి. వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. యోబు విషయంలో దేవుణ్ణే ప్రేరేపించింది సైతానుడు. ప్రియులారా, నిష్కారణంగా ఎందుకు నన్ను ప్రేరేపిస్తున్నావు? నాకు తెలియదా? నా సేవకుడని యోబు ఎటువంటి వాడో తెలియదా? అతడు యథార్థతను విడిచిపెట్టేవాడు కాదు, తన భక్తిని విడిచిపెట్టేవాడు కాదు. అయినా నువ్వెందుకు నన్ను మాటి మాటికి ప్రేరేపిస్తున్నావు, ఎందుకు ప్రేరేపిస్తున్నావు అంటూ దేవుడు సాతానుతో ప్రియులారా వ్యాజ్యమాడుతున్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఎప్పుడైనా తన పని విషయములోనే ప్రేరేపణ ఇస్తాడు తప్ప లోక సంబంధమైనటువంటి ఆస్తులలో కానీ లోక సంబంధమైనటువంటి కార్యాలకు కానీ ఆయన ఎప్పుడు ప్రేరేపణ ఇవ్వడు. లేఖనం మొత్తం మనకు ప్రేరేపిస్తుంది. నువ్వు నా కొరకు బ్రతకాలి, నా పని చెయ్యాలి, నిత్య జీవం కొరకు జీవించాలి, నిత్య జీవం పొందుకోవాలి. ఇవి తప్ప మన జీవితానికి ఈ లోకములో ప్రియులారా ప్రేరేపణలు అనేటువంటివి మరొకటి లేదని మనము గుర్తించాలి. దేవుడు నిన్ను ప్రియులారా ప్రేరేపిస్తున్నటువంటి విధానం నువ్వు గుర్తిస్తే నువ్వు బాగుపడతావు. లేదు, నీ ప్రేరేపణ సరైంది కాకపోతే మాత్రం నష్టపోతావు. అది పాపుల ప్రేరేపణ అయినా ఉండాలి, లేకపోతే సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడైనా అది నువ్వు గుర్తించాలి. ఈ రెండిటి విషయంలో నువ్వు జాగ్రత్త పడకపోతే దేవుని ప్రేరేపణను కూడా అపార్థం చేసుకొని నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. ఆలోచించి నా జీవితాలను ప్రభు దగ్గర జాగ్రత్త పరుచుకుందామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. దేవుని వాక్యములో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, తల్లి ఉపదేశం, తండ్రి బోధ ఇదిగో ఎంతగా తన యొక్క బిడ్డలను ప్రభావితం చేస్తుందో గమనించండి. నా కుమారుడా, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపిస్తే ఒప్పుకోవద్దయ్యా. ఒప్పుకుంటే నాశనమైపోతావయ్యా. వాళ్ళు ప్రాణం తీసేవాళ్ళయ్యా, వాళ్ళు దోచుకునేవారయ్యా, వారు నిర్దోషులను చంపేవారయ్యా, పొంచి ఉండేవారయ్యా. వాళ్ళ జీవితాలు మంచివి కాదయ్యా. వారి ప్రేరేపణకు లోబడి తొందరపడి నువ్వు దేవునికి దూరం అయిపోతావేమో, జ్ఞానానికి దూరం అయిపోతావేమో, జ్ఞానాన్ని విడిచిపెట్టి నువ్వు బ్రతుకుతామేమో. వద్దు నాయనా, వారి పాదాలు మంచివి కాదు, వారి ఆలోచనలు మంచివి కాదు, వారి తలంపులు మంచివి కాదు, వారి క్రియలు మంచివి కాదయ్యా. వాళ్ళ ప్రేరేపణకు నువ్వు లోనైపోతే రేపు నువ్వు నష్టపోతావు, నువ్వు బాగుపడలేవు. ఆశీర్వాదం నీ మీదకి రాదయ్యా. జీవితం అంతా ఏడుస్తూ కూర్చుంటావు. దేవుని యొక్క సన్నిధానములో నువ్వు బ్రతకాలి అని ఆ తల్లిదండ్రులు బోధ చేస్తున్నారండి, బోధ చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మన పిల్లలకు మనం ఏం బోధ చేస్తున్నాం ఆలోచించండి. మన జీవితాలను నాశనము చేసే ప్రేరేపణకు ప్రియులారా మనము లోను కాకూడదు. దేవుని బిడ్డగా రక్షించబడి మారు మనసు పొంది మనము జీవిస్తున్నాం. అయితే సాతానుడు మనం ప్రేరేపించడు అని అనొద్దు ప్రియులారా. వాడు ఎవరినైనా ప్రేరేపిస్తాడు. దేవుడు తన బిడ్డలను తన కొరకు బ్రతకాలని కోరుకొని తన ప్రవక్తలను పంపిస్తే తన ప్రవక్తలకు వ్యతిరేకంగా బోధించటానికి అబద్ధ ప్రవక్తలను ప్రేరేపించి పంపించాడు సాతానుడు. నిజంగా వాళ్ళు అద్భుతాలు చేశారు, కలలు కన్నారు, వారు వాటికి జవాబు చెప్పారు, వారు చెప్పిన మాటలు నెరవేరాయి. అయినా కూడా దేవుడు వారి మాట వినొద్దన్నాడు. వారు నెరవేరుతున్నాయని వారు ప్రవక్తలని మీరు అనుకోవద్దు. వారిని నేను పంపించలేదు. ఇదిగో ఒకవేళ మీరు వారి మాట వింటే నాశనాన్ని కొని తెచ్చుకుంటారు అని చెప్పిన ఇశ్రాయేలీలు అబద్ధ ప్రవక్తల ప్రేరేపణకి లోనయ్యారు. కానీ
దేవుని ప్రవక్తల మాటలకు లోను కాలేదు. అందుచేత వారు ఎంత నష్టపోయారో లేఖనాలలో మనము చూస్తున్నాం. ప్రియులారా, సాతానుడు చాలా ప్రియులారా జ్ఞానము కలిగిన వాడని వాక్యం చెబుతుంది. మనము జాగ్రత్త పడాలి. వాడు మనల్ని ఎన్నో విధాలుగా ప్రేరేపిస్తాడు. అది మంచియే అనిపిస్తుంది మనకు, నేను చేసేది మంచిదే కదా అనిపిస్తుంది, కానీ అది నీకు పైకి మంచిగా కనబడుతుంది, కానీ లోపల సాతాను యొక్క విధానం అందులో ఉంది. అందుకే మనము గుర్తించాలండి, మనము గుర్తించాలి. ఇదిగో దేవుని ప్రేరేపణ చూడండి. ఇశ్రాయేలీలు మరలా దేవుని ఆరాధించాలి. ఇశ్రాయేలీలు మరలా దేవుని మందిరము కట్టాలి. ఇశ్రాయేలీలు మరలా పరిశుద్ధంగా బ్రతకాలి. ఇశ్రాయేలీలు నా కొరకు బ్రతకాలి. నా పని కొరకు, ఇదిగో పరిచర్య కొరకు వారు ఎంతగానో వారి సొమ్మును కేటాయించాలి. దేవుని కొరకు వారి జీవితాలు మార్పు చెంది కఠినం కాకుండా వారు బ్రతకాలి. దేవుని ప్రేమ, క్రీస్తు ఓర్పు కలిగి ఉండి వారి హృదయములు ఎప్పటికప్పుడు ఇందులోనే ప్రేరేపించబడాలి అని తండ్రి కోరుకుంటున్నాడు. ప్రియులారా, కోరుకుంటున్నాడు. ఇది నాన్న దేవుడు తన పని కొరకై మనందరినీ కూడా ప్రియులారా ఆయన సిద్ధము చేస్తున్నాడు. పాడైపోయిన మందిరాలు కట్టాలి, నాశనమైపోయిన మందిరాలను కట్టాలి, జీవితాలను కట్టాలి, బ్రతుకులను కట్టాలి, దేవుని యొద్దకు నడిపించాలి. ఇది దేవుని ప్రేరేపణ. ఆత్మలను సంపాదించాలి. ఇది దేవుని ప్రేరేపణ.